నాన్న నేను స్కూల్కి వెళ్తున్నాను, టిఫిన్ టేబుల్ మీద పెట్టేశాను, మీరు తినేసేయండి. సరే బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళిరా. Start the prayer. Okay, go to your classes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే భరత్, నీకు విషయం చెప్పనా? మీ వాడి RRR మూవీ కంటే మా వాడి కల్కి కలెక్షన్ ఎక్కువ దాటేసిందిరా. అరే రవి, అదేం రోజులు ఇంకా పుష్ప 2 రిలీజ్ అయ్యేదాకానే. అరే సురేష్, అది పుష్ప కాదురా, పుష్ప 2 లేట్. అరే మీరు నోర్లు ముయ్యన్రా, మా వాడి రెమ్యునేషన్ అంత లేవురా మీ వాడి సినిమా కలెక్షన్లు. వాడు హీరోయిన్ రా, వాడి ఫస్ట్ సినిమా చూసావా ఎలా ఉన్నాడో? అరే నువ్వు మా హీరోని అంటావారా? అరే నువ్వు మా హీరోని అరే అంటావారా? నన్నే గుర్తుతావారా? నీ సంగతి చెప్తుండ్రా. అరే నువ్వు మా హీరోని అంటావారా? నీ సంగతి చెప్తావరా, చూసుకుందాం దారా. స్టాప్ ఇట్. ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు? మీరు ఒకసారి రండి. మేడం వీడు మా హీరోని మేడం వీడు మా హీరోని తిట్టాడు మేడం. అరే మీ ముగ్గురు HM సార్ రూమ్ కు రండి. సార్ వీళ్ళు చూడండి, ప్రేయర్ కి రాకుండా క్లాస్ రూమ్ లో గొడవ పడుతున్నారు. ఏరా ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలు ఏమైంది? ఎందుకురా తలదించుకొని ఉన్నారు? చెప్పండి రా సార్కి. సార్ ఏం లేదు సార్, ఒక హీరో గురించి ఒకరు గొప్పగా చెప్పుకొని తిట్టుకుంటూ గొడవ పడుతున్నారు సార్. అరే ఎవరో హీరోస్ గురించి మీరెందుకు తిట్టుకుని కొట్టుకుంటున్నారు స్టూపిడ్స్? మరి మా హీరోని తిడితే కొట్టనా సార్? అరే రవి, మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటే హీరోల మీద పెడుతున్నారేంట్రా? ఇలా అయితే ఎలా బాగుపడతారా? మేడం నేను ఇంకో 2 డేస్లో స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాను, నాకు చాలా పనులున్నాయి. వీళ్ళకి మీరే ఏదో పనిష్మెంట్ ఇచ్చి క్లాసుకి పంపేయండి. అరే మీ ముగ్గురు క్లాస్ రూమ్ ముందు 50 గుంజీలు తీసి అప్పుడు మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. అసలేంటి జనరేషన్? ఈ పిల్లలేంటి ఇలా తయారయ్యారు? ఎవరి కోసమో వీళ్ళ కొట్టుకోవడం ఏంటి? వీళ్ళని ఎలాగన్నా మార్చాలి, మంచి మార్గంలో పెట్టాలి. అరే పిల్లలు బెల్లైందిరా, ఇంటికి వెళ్ళండి అందరూ. ఏంట్రా విజయ్, డల్గా కూర్చున్నావు, ఏమైంది? ఏం లేదు నాన్న, స్కూల్లో పిల్లల మధ్య చిన్న సంఘటన జరిగింది, అది తలుచుకుని బాధ అనిపించింది. అసలు ఏమైందిరా విజయ్? ఏమీ లేదు నాన్న, స్కూల్లో పిల్లలకి అసలు చదువు మీద ధ్యాస లేదు. ఎప్పుడు సినిమాలు హీరోలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు నాన్న అలా నవ్వుతున్నావు? ఏం లేదురా, నువ్వు చిన్నప్పుడు చేసిన సంఘటన గుర్తుకొచ్చి నవ్వుతున్నాను. ఏం గుర్తొచ్చిందన్న? చిన్నప్పుడు నేనేం చేశాను? నువ్వు కూడా చిన్నప్పుడు స్కూల్కు పోనాని చాలా మారం చేసేవాడివి, చాలా అల్లరి చేసేవాడివి కూడా. ఎప్పుడు ఏదో ఒకటి చిలిపి పని చేసేవాడివి. అదేంటి నాన్న, చిన్నప్పటి నుంచి నేను బాగా చదివాడిని కదా. లేదురా విజయ్. మరి నేను 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాను, మర్చిపోయావు నాన్న? అవునరా, నాకు గుర్తుంది. కానీ నువ్వు 6th 7th క్లాసులు ఉన్నప్పటి గురించి మాట్లాడుతున్నారా? అదేంటి నాన్న, అప్పుడు నేను బాగా చదివాడిని కదా. రే, చదువు గురించి పక్కన పెట్టురా, నువ్వు సరిగ్గా స్కూల్ కూడా పోయేవాడి కాదురా.
మరి నేను ఎప్పటి నుండి చదవడం మొదలుపెట్టాను నాన్న? ఇంతటి వాడిని కావడానికి గల కారణం ఏంటి? ఏమోరా, నాకు కూడా తెలియదు, సడన్గా మారిపోయావు. ఏంటి బిడ్డ ఇలా వచ్చావు? నాన్న, నాకు 5 రూపాయలు కావాలి, అందుకే వచ్చాను. నమస్తే సార్. సరే బిడ్డ, కూర్చో, ఇస్తాను. స్కూల్ అయిపోయిందా బిడ్డ? హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నావా? అయిపోయింది నాన్న. సరేనయ్యా. ఎవరు నాన్న అతను అంత పొగరుగా నీ ఒళ్ళో కాలు పెట్టి పాలిష్ చేయించుకుంటున్నాడు? ఆయన గవర్నమెంట్ కాలేజీ ప్రొఫెసర్ రా, బాగా డబ్బున్నాయన. చదువు డబ్బు ఉంటే మాత్రం ఇలా మీద కాలు పెట్టచ్చా నాన్న? అతడు చాలా పెద్ద ఆయన బిడ్డ, మనం చదువు లేనోళ్ళం. చదువు డబ్బు లేకపోతే మన బతుకులు ఇంతే. సరే గాని బిడ్డ, ఇందాక 5 రూపాయలు అడిగినావు కదా, ఇగో తీసుకో. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. సార్, పిలిచారట? మేడం, ఆ రోజు గొడవపడ్డ 8th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఉన్న ఫైల్స్ తీసుకురండి అండ్ ఓవరాల్ క్లాస్ డీటెయిల్స్ కూడా తీసుకురండి. ఓకే, 5 minutes లో తీసుకొస్తా సార్. ఓకే. సార్, ఇదిగోండి సార్ ముగ్గురు పేరెంట్స్ లిస్ట్ అండ్ ఓవరాల్ గా 8th క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ లిస్ట్ మొత్తం ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. బయట నాకు చిన్న పని ఉంది, రేపు మార్నింగ్ వస్తాను. రేపు నాకు ట్రాన్స్ఫర్. ఈ రోజే నాకు ఈ స్కూల్లో లాస్ట్ టైం, మీకు తెలుసు కదా. అవును సార్. అరే విజయ్, ఇంత టైం అవుతుంది ఇంకా పడుకోలేదు? ఏమి లేదన్న,
రేపు స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కదా, నా పిల్లల కోసం చిన్న వీడియో ఎడిట్ చేస్తున్నాను. సరే, లేట్ చేయకుండా త్వరగా పడుకో బిడ్డ. నాన్న, నీకో విషయం చెప్పాలి. ఏంటిది బిడ్డ, చెప్పు. ఆ రోజు ఏమైందో తెలుసా? ఏ రోజురా? అదే, ఒక రోజు నుండి నేను మారిపోయాను, బాగా చదువుకోవడం మొదలుపెట్టాను కదా, ఆ రోజు. అవునా? ఆ రోజు జరిగిన విషయం గుర్తుకొచ్చిందా? అవునా, గుర్తొచ్చింది. ఆ రోజు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. పిల్లలు, నాకు ఈ స్కూల్లో ఈరోజు లాస్ట్ రోజు. రేపటి నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను, మీకు తెలుసు కదా. స్టూడెంట్స్, ఈ లాస్ట్ రోజు మీతో గడపాలనుకుంటున్నాను. ఏం చేద్దాం? సార్, ఇవాళ మనకి లాస్ట్ డే కాబట్టి మనం సరదాగా మాట్లాడుకుందాం. ఓకే స్టూడెంట్స్, మీ అందరినీ అడుగుతున్నా, మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరో చెప్పండి. ఒరే అఖిల్, నువ్వు లేవరా? సార్, నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టం సార్. అరే నువ్వు లేగు. సార్, నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. నీకు రవితేజ్ అంటే ఎందుకు అంత ఇష్టం? సార్, రవితేజ ఫైట్లు బాగా చేస్తాడు. అరే నువ్వు కూర్చో. నవీన్, నువ్వు లేరా? సార్, నేను ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్ సార్. మరి నువ్వురా భరత్? సార్, నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం సార్. అవును సార్, ఈయన దగ్గర దేవారాలో ఎన్టీఆర్ వేసుకున్న షర్టు కూడా ఉంది. అది కాపీ అయి ఉంటుందిరా. వాళ్ళు వేసుకునే బట్టలు వేలల్లోని లక్షల్లోనే ఉంటాయి. అది వీడేలా కొనగలడు? ఎక్కడైనా బట్టలు లక్షలలో ఉంటాయా సార్? అరే భరత్, నీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని చెప్పావు కదా, మొన్న తను వేసుకున్న ఒక జాకెట్ ఖరీదు 1,30,000. నీకు ఇంకో విషయం చెప్పనా? మొన్న తను పెట్టుకున్న ఒక వాచ్ ఖరీదు 2 కోట్లు. మొన్న ప్రభాస్ పెట్టుకున్న ఒక కళ్ళజోడు ఖరీదు 72,000. తను వేసుకున్న షూ ఖరీదు 78,000. అలా ఉంటాయి వాళ్ళ రేట్లు. మా హీరో ప్రభాస్ అన్న అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది సార్. వీళ్ళకే ఎంత ఉంటే మాల్వాజు రేంజ్ ఎంత ఉండాలి సార్? ఓ సూపర్. సురేష్, నువ్వు కూర్చో. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. మై డియర్ స్టూడెంట్స్, నిన్నంతా కష్టపడి మీకోసం ఒక వీడియో చేశాను, చూస్తారా? ఓకే, చూడండి అయితే.
మై డియర్ స్టూడెంట్, ఇప్పటివరకు మీరు మీ తల్లిదండ్రులను చూసింది సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే. కానీ ఈ వీడియోలో మీరు చూసింది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారు అన్నది. ఇంత కష్టపడి మీ తల్లిదండ్రులు సంపాదించేది రోజుకి 300 నుంచి 700 రూపాయలు మాత్రమే. ఈ లెక్కలో చూసుకుంటే ప్రభాస్ పెట్టుకునే ఒక కళ్ళజోడు కొనడానికి 365 రోజులు పడుతుంది. రామ్ చరణ్ వేసుకునే ఒక జాకెట్ కొనడానికి 700 రోజులు పడుతుంది. ఎన్టీఆర్ పెట్టుకునే ఒక వాచ్ కొనడానికి 200 సంవత్సరాలు పడుతుంది. చూడండి స్టూడెంట్స్, మనం చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు ఇష్టపడే హీరోలు మాత్రం ప్రతిరోజు కోట్లల్లో మునిగి స్వర్గంలో ఉంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు ప్రతిరోజు కష్టపడుతూ మీకోసం నరకాన్ని చూస్తున్నారు. ఆ వీడియోలు మీరు ఇప్పుడే చూశారు. ఎవరి కోసమో చొక్కాలు చించుకొని రోజు గొడవలు పడడం కంటే రోజు ముద్ద పెట్టే మీ తల్లిదండ్రుల కోసం కష్టపడి చదవండి, ఉద్యోగాలు తెచ్చుకోండి. నేను మిమ్మల్ని సినిమాలు చూడొద్దని అనడం లేదు. వారానికో నెలకో సరదాకి 1-2 సినిమాలు చూడండి. అంతేగాని వాళ్ళనే దేవుళ్ళలాగా పూజించకండి. నిజమైన దేవుళ్ళు మీకోసం ప్రతిరోజు కష్టపడే మీ తల్లిదండ్రులు మాత్రమే. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి.